మంచి మనిషికి చేసిన ద్రోహం తెలుసుకుంటే అసలు అసలు మేము మనుషులమేనా అనిపిస్తోంది మాస్టారు. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అందుకే మాస్టారు ఈ పాపాన్ని నేను కడుక్కోవాలనుకుంటున్నాను. మీరేమనుకోకపోతే మధు పెళ్లి ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. మధు పెళ్లిని దగ్గరుండి నేనే జరిపిస్తాను. ఇదంతా నేను మంచివాడని నిరూపించుకోవడానికో లేదా నా మీద మీకు మంచి అభిప్రాయం రావాలనో చెప్పట్లేదండి. మధుకు మేము చేసిన అన్యాయానికి, తను నా వల్ల పడ్డ కష్టానికి ఇది కేవలం ప్రాయశ్చిత్తం మాత్రమే. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి మాస్టారు, ప్లీజ్. మాస్టారు, మీకు 25 లక్షలకి చెక్కిస్తాను. ఈ పెళ్లి మీరే జరిపించండి. కాకపోతే మధుకి మాత్రం చెప్పకండి, ఎందుకంటే తను చాలా ఆత్మాభిమానం గల మనిషి. నేను డబ్బిచ్చానంటే ఒప్పుకోదు. నువ్వు మారావు, అదే 10,000. కాకపోతే మధు పెళ్ళి రాజేశ్వరి గారే చేస్తున్నారు. అందువల్ల నీ సహాయం అవసరం లేకపోవచ్చు. అది కాదు మాస్టారు, నేను చెప్పేది. ఎప్పుడైతే నీ తప్పుల్ని తెలుసుకుని సరిదిద్దుకోవాలనే ప్రయత్నం చేశావో అప్పుడే నీ పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయాయి. మళ్ళీ ఆ పాపాల వైపు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించు. అదే నీ పాపాలకి ప్రాయశ్చిత్తం. అలాగే మాస్టారు. ఉంటాను బాబు. వీడు మారినట్టే అనిపిస్తున్నాడు. అమ్మదీనమ్మో, యాక్టింగ్ అంత ఈజీ కాదు. ఇవాళకి చాలు, మిగతా పర్ఫార్మెన్స్ రేపు. ఎలా ఉన్నావే? యా ఫైన్. నువ్వేంటి సడన్ గా పెళ్లి కూతురు అయిపోయావు? ఏం చేస్తాం, జరుగుతుంది కళా నిజమా అనే లోపు అన్నీ జరిగిపోతున్నాయి. ఇంతకీ నువ్వు పెళ్లికి వస్తున్నావా, లేదంటే దూరంగా ఉన్నానని నామం పెట్టేస్తున్నావా? రాకపోతే నువ్వు బ్రతకనిస్తావా తల్లి? తప్పకుండా వస్తా. అవును, ఇంతకీ కుర్రాడు ఎలా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడా? నేను మళ్ళీ చేస్తానే. ఓకే ఓకే. హాయ్. పెళ్ళి. నువ్వు కూడా రా. పర్లేదు రా, ప్లీజ్ రా. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు. ఏమండి, ఆవిడేమనకండి.
ఏమండి నేనండి కౌశల్యని. కౌసు నువ్వా? నేనే. నా ఫ్యాన్స్ ఏమోనని కంగారు పడ్డాను. ఎందుకు కంగారు? ఫ్యాన్స్ గుర్తుపట్టకూడదనే కదా మీసాలు పెట్టింది. అవును కదూ, మీసాలు దానికే కదూ. భయపడేది చాలు గాని పదండి లోపలికి. ఎత్తుకోలేక చచ్చిపోతున్నాను. పదండి. ఊరికే. హలో, ఏంటి నేను టవర్ స్టార్ అనుకుంటున్నారా? ఇది పెట్టుడు మిసం అనుకుంటున్నారా? చీచీ, ఆ అడ్డగాడిది టవల్ స్టార్ ఎక్కడ? సింహం బాలయ్యకి డూబులా ఉన్న మీరెక్కడ? టవల్ స్టార్ పందైతే మీరు నంది సార్, వాడు గాడిదైతే మీరు గుర్రం సార్. చాలు చాలు, ఫంక్షన్ టైం అయింది, మీరు వెళ్ళండి. అవసరమా? కెలికి మరీ తిట్టించుకోవడం అవసరమా? పదండి. పదండి. హాయ్, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. క్రిష్ మధుల పెళ్లి సందర్భంగా ఈ రోజు ఈ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కావున మనం అందరం మన యాక్షన్కి టైం అయింది, వెళదాం పదండి. అవునే, అనుకోకుండా అప్పటికప్పుడు పెళ్లి సెట్ అయిపోయింది. ఏమో చెప్పలేము. నేనైతే ఇండియాలోనే ఉందామనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందోనే. నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి, ఓకేనా? బాయ్. సారీరా, నేను మందు మానేశాను. ప్లీజ్ రా, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. ఏంట్రా నువ్వు ఇలా తయారవేంటి? ఆ మధుకు పెళ్లి కుదిరినప్పటి నుంచి నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. అసలు ఏమైందిరా? ఏం లేదురా, వదిలేయండి. లేదు, ఏదో ఉంది, అదేంటో తెలియాలి. వద్దురా, ఆ నిజమేదో నాతోనే సమాధానపనివ్వండి ప్లీజ్. ఏంటి, మధును ప్రేమిస్తున్నావా? చచ్చా, తనెక్కడా నేనెక్కడా? మధు దేవతరా. తన నీడని తాకే హక్కు కూడా నాకు లేదు. మరెందుకురా నువ్వు పిచ్చివేళ్ళ మారిపోయావు? అన్నం తినక నువ్వు 2 రోజులు తెలుసా? నిన్ను మేము ఇలా చూడలేకపోతున్నాం రా. రే ప్లీజ్ రా, మీరందరూ బాధపడి నన్ను ఇంకా బాధ పెట్టకండి. అసలు నిన్ను ఇలా చూస్తూ బాధపడకుండా ఎలా ఉంటావా? రే, నీ బాధ ఏంటో చెప్పకపోతే నా మీదొట్టే. రే, ఎంత పనిచేసావురా. ఈ నిజం నాకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదనుకున్నాను. నాతో పాటే ఈ నిజం అంతం అయిపోవాలనుకున్నాను. కానీ కుదరదురా, మాకు చెప్పాల్సిందే. ఎందుకో ఏమిటో తెలీదురా. మధు నా భార్యగా మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన మీద నాకేదో తెలియని ఫీలింగ్ మొదలైందిరా. నిజానికి మధు అడుగుపెట్టింది మా ఇంట్లో కాదురా, నా మనసులో. నా భార్యగా నటించడం మధుకది నటనే కావచ్చు. మధు దాని నాటకంగానే ఫీల్ అయి ఉండొచ్చు. కానీ నేను మాత్రం మధుని నా భార్యగా నిజంగా ఫీల్ అయ్యానురా. ఆ రోజు పార్క్లో రౌడీలు మధుని ఏడిపిస్తుంటే
ఏంటో నాకు తెలియకుండానే కోపం వచ్చేసిందిరా. తనకేదైనా కీడు జరుగుతుందేమోనని నాలో భయం వచ్చేసింది. మధు మధు నా సొంత భార్య అన్న ఫీలింగ్ వచ్చేసిందిరా. బహుశా ఆ అభిమానం వల్లే కావచ్చు. మధు శోభనానికి రెడీ అయినట్టు నాటకం ఆడినా నాకెలాంటి ఫీలింగ్ కలగలేదురా. మధు నాటకం మా అమ్మకి తెలియకూడదని నేను మధుకి భయపడినట్టుగా నటించి శోభనం వద్దని డ్రామా ఆడి కావాలని కాలు జారి పడిపోయాను. ఎలాగైనా మధుని గెలిపించి తన ఇల్లు తనకి తిరిగి ఇప్పించాలని టవలలుడు సినిమాని హిట్ అయ్యేలా చేశాను. ఏంటి టవలల్లుడు హిట్ చేసింది నువ్వా? అవునరా. సినిమా ఫ్లాప్ అవ్వాలని ముందు నేను ఎడిట్ చేశాను. ఆ తర్వాత మధు రీఎడిట్ చేసిన విషయం నాకు తెలుసు. తెలిసే మధు గెలవాలని మధు ఎడిట్ చేసిన కాపీని నేను ప్రింటింగ్లోకి పంపించాను. అమ్మతో మాత్రం సినిమా ఫ్లాప్ అవుతుందని నేను ఎడిట్ చేసిన కాపీనే పంపించానని అబద్ధం చెప్పాను రా. ఎందుకురా అంత త్యాగం చేస్తున్నావు? అది మాటల్లో చెప్పలేదురా. మనసు విప్పి నేను మధుతో చెప్పుకోలేనిది. నేను చాలా దురదృష్టవంతుడురా. లాంటి బంగారాన్ని మిస్ అవుతున్నారా. మళ్ళీ జన్మంటూ ఉంటే మధుయే నా భార్యగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను రా. కోరుకుంటున్నాను. ఎందుకురా నీలో నువ్వే ఇలా కుమిలిపోతావు? మధుకు వెళ్ళి డైరెక్ట్గా ఈ విషయం చెప్పొచ్చుగా. లేదురా, నా వల్ల మధు లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదురా. తనకి నాళ్ళకి ఒక మంచి జీవితం ఏర్పడుతుందిరా. అది నా వల్ల పాడవడం నాకిష్టం లేదురా. మధు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలిరా. నాకు కావాల్సిందంతే, చాలు. నువ్వు నిజంగా చాలా గ్రేట్ రా. గ్రేట్. అబ్బాయిలు అమ్మాయిలో అలజడి స్టార్ట్ అయింది. ఇప్పుడు మాటలతో కొట్టినట్టే నెక్స్ట్ పాటలతో కొడదాం. పాదండి. ఈ సంగీత కార్యక్రమంలో మేమే కాదు, పెళ్లి వాళ్ళు, పెళ్లికొచ్చిన వాళ్ళు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాల్గొంటేనే అసలు మజా. ప్లీజ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీదకి రావాలి. వెళ్ళాలి వెళ్ళాలి. వెళ్ళు మధు, వెళ్ళు. కమ్ ఆన్ మధు, లెట్ us సెలబ్రేట్ ప్లీజ్. వెళ్ళమ్మా.
కమాన్ మధు రావాలి. ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం